నమస్తే. రుద్రాక్ష ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు, వెల్కమ్. ఓం నమః శివాయ. గురుగారు, కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఈ రోజు మోటివేషన్ స్టోరీ ఏంటి? చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. ఒక యువకుడు చిత్రలేఖనం అంటే పెయింటింగ్ వేయడం నేర్చుకుంటున్నాడు. అందులో బాగా తర్ఫీదయ్యాడు. గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్నాడు. బాగుంది, మంచి చిత్రకారుడిగా తయారయ్యాడు. సరే, గురువుతో చెప్తాడు, ఓ మంచి చిత్రపటాన్ని గీసి, గురువుగారు ఇది వేశాను, చాలా బాగుంది. ఇది బాగుందని నేను అనుకోవడం కాదు, నలుగురు అనుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సరే, ఓ పని చేయి, తీసుకెళ్ళి కూడల్లో, 4 రోడ్ల కూడల్లో ఇది తీసుకెళ్ళి పెట్టిన తర్వాత అక్కడ ఒక వైట్ పేపర్ పెట్టు, అలాగే పెన్ను, బ్రష్ ఇవన్నీ పెట్టి కలర్స్ కూడా పెట్టి, దీని మీద మీ అభిప్రాయం. నేను ఫస్ట్ టైం ఒక లెటర్ పెట్టా, వైట్ పేపర్ లెటర్ రాసిపెట్టు. ఫస్ట్ టైం నేను ఒక చిత్రాన్ని గీశాను, నేను చాలా బాగుందని నేను అనుకుంటున్నాను. నా మొదటి చిత్రం ఇది, దీంట్లో ఏమి లోపాలు ఉన్నాయో బాగుందో తెలియజేయండి అని చెప్పేసి, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి కొంచెం మార్క్ చేసి పెట్టండి, తెలియజేయండి అని పెట్టాడు. పెడితే ఇంకా సాయంత్రం వచ్చి చూసేటప్పటికి తను వేసిన బొమ్మ ఏమి కనిపించట్లా. మొత్తం అందరూ సజెషన్సే అనమాట, పేపర్ మీద సజెషన్స్. అది బాగలేదు, ఇది బాగలేదు, ఇక్కడ ఈ కలర్ ఉండొద్దు, అక్కడ ఆ కలర్ చేయొద్దు, వేసిన కలర్ల మీద మార్కులు చేసేసి బ్రష్తో అవన్నీ కూడా గింటులు కొట్టేసి, ఇది మంచిగా లేదు, అది బాగలేదు, ఇది బాగలేదు, మొత్తం అంతా ఏమీ లేదు, మొత్తం పాడైపోయింది. అది చూసిన తర్వాత ఆ పిల్లోడు అనుకుంటాడు, నేను ఇంత గొప్ప పెయింటర్నా, అసలు నాకు ఏమీ రాదా, ఇంతకాలం నేర్చుకున్నదంతా శూన్యమేనా, అసలు నాకు ఏమీ రాదా అని చెప్పేసి చాలా బాధపడి ఇంకా ఎప్పుడు పెయింటింగ్ నేర్చుకోకూడదు, పెయింటర్ని ఎక్కడ చెప్పుకోకూడదు అని దిగులుగా కూర్చుంటే గురువుగారు వస్తాడు. వచ్చి ఏమైంది అంటే, ఇది నా గొప్పతనం, పెయింట్ చేస్తే ఒక్కడు కూడా మెచ్చుకోలేదు సరికదా, ఇన్ని అవమానాలు, మొత్తం అంతా వేస్ట్ అని చెప్పి అంటున్నారు, అసలు నీకు ఏమి రాదు, ఇక్కడ సరిచేయి అక్కడ సరిచేయి, మొత్తం నేను వేసింది 1 ఇంచ్ కూడా ఎక్కడ పెయింటింగ్ బాగాలేదు, ఇంతకంటే దురదృష్టం ఏముంటుంది, ఇంతకంటే పనికిమాలిన ఆర్టిస్ట్ ఎవడుంటాడు అంటే, గురువు చెప్తాడు, నువ్వు ఏమి కంగారు పడద్దు, అట్లా కాదు, ఈసారి నువ్వేం చేస్తావు అంటే మళ్ళీ అదే పెయింటింగ్ వేయి, నువ్వు వేసిందే వేయి, నీకు వేసింది కష్టం కాదు కదా, వేసి ఇప్పుడు అదే కూడల్లో ఈసారి ఈ పెన్ను ఇవన్నీ కాకుండా కలర్స్, నువ్వు ఏ కలర్స్తో అయితే వేసావో ఆ కలర్స్, నువ్వు ఏ బ్రష్లు వాడావో ఆ బ్రష్లు అక్కడ పెట్టి ఒక లెటర్ పెట్టు, ఇది నా మొదటి చిత్రం, దీంట్లో లోపాలుంటే సరిచేసి పెట్టండి, బ్రష్ కలర్సు ఇక్కడ పెడుతున్నాను అని చెప్పేసి ఒక లెటర్ పెట్టు. అయింది. ఆతృత ఎలా జరుగుద్ది, ఈసారి జరుగుద్ది. సాయంత్రం వచ్చి చూశాడు, పెయింటింగ్ లాగా ఉంది, పేపర్లా ఉంది, కలర్స్లా ఉన్నాయి, ఓపెన్ కూడా ఎవడు చేయలే, బ్రష్లు కూడా అట్లాగే ఉన్నాయి, ఎవడు టచ్ చేయలే, పెయింటింగ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. అంటే ఒక్క లోపం లేదా, ఎవడు సరి చేసేవాడు లేడా, ఒక్క లోపం లేదా, నా దాంట్లో అంత గొప్ప ఆర్టిస్ట్నా, అంత గొప్ప పెయింటర్నా అని చెప్పేసి చాలా, అసలు నిన్నటి పెయింటే ఇవాళ పెట్టాను, ఏమిటి తేడా అని గురువుని అడుగుతాడు. నిన్నటిదే కదా ఇవాళ పెట్టాను, ఏంటి తేడా అంటే, ఏమీ లేదు, ఎవరికైనా చేసిన తప్పులు చూపించమంటే 1000 మంది చూపిస్తారు, ఆ తప్పుని సరిచేయమంటే ఒక్కడొచ్చి సరిచేయడు. కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు, నువ్వేదైతే నేర్చుకున్నావో అది ప్రదర్శించడానికి ప్రయత్నించే, ఇంకా అభివృద్ధి చెందడానికి ప్రయత్నించే. వాడి వేలు చూపిస్తున్నాడు, ఏమి రానోడే చూపిస్తారు, వాళ్ళ గురించి నువ్వు పట్టించుకో. సో మనం సమాజంలో మనల్ని విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళని చూసి మనం ఎదుగుదల ఆగిపోకుండా, మన జర్నీ ఆపేయకుండా మనం వెళుతూనే ఉండాలి. వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళు పట్టించుకో, మాట్లాడుతూనే ఉంటారు. రైట్ గురుగారు, మంచి స్టోరీ చెప్పారు. ఒక కాల్ తీసుకుందాం. వెస్ట్ గోదావరి నుండి హైమావతి గారు, నమస్తే అండి. గురుగారు మాట్లాడండి. అమ్మా, ఓం నమః శివాయ. హలో, ఏమిటమ్మా హైమావతి గారు? నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారండి గురించి? నాకేమిటమ్మా, ఫస్ట్ క్లాస్. చెప్పండి గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అవుతుంది. సరే అండి అమ్మా, చెప్పండి. సార్, మా బాబు గురించి తెలుసుకున్నానండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ వచ్చి ఏప్రిల్ 26 అండి. అమ్మా, మీకు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. ఏప్రిల్ 21.
ఏప్రిల్ 26 అండి. 26 ఏప్రిల్ 2005. 2005. ఎవరిదమ్మా ఇది? ఏమండి? ఎవరిది ఇది? మా బాబుదండి. మంగళవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? మంగళవారం అండి, ఏప్రిల్ 26. అదే మంగళవారం అని తెలుసు కదమ్మా. మంగళవారం అండి. అది విధియ కృష్ణపక్షము బహుళ విధియ పౌర్ణమి నుంచి 2వ రోజు. హలో, ఇది తులారాశి. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? బాబు చదువుకుంటున్నాడండి. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? ఇప్పుడు అయితే పాలిటెక్నిక్ అయిపోయిందండి. ఉమ్. ఇప్పుడు మా బాబు పాలిటెక్నిక్ చదువుతున్నాడండి. ఈసీ అయిపోయిందండి. అమ్మా, ఈ అబ్బాయి జాతకం చాలా నీట్గా ఉంది. చదివించండి బాగా. చక్కగా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా జాతకంలో చాలా ఎక్కువ ఉంది. చదవమనండి, ఇష్టపడి చదవమనండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ద్వాదశిమికి రుద్రాక్ష, 12 ముఖాలు, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే ఏకముఖి అర్ధచంద్రాకారంలో ఉంటుంది. అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్య స్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి వేసి చూడండి అమ్మా. ఆల్ ది బెస్ట్. ఇలాంటి నియమాలు లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు. అది వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. రైట్ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. తిరుమలగిరి నుండి కవిత గారు. నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ్. నమస్తే సార్. నా ఏమిటమ్మా? పేరు కవిత. నాది డేట్ ఆఫ్ బర్త్ 8/10/1979 అండి. ఎంతమ్మా? 8/10/1979. 8/10. అవునండి. అక్టోబర్ 8. ఎస్. 8/1979. 1979. అమ్మ, మీదేనా ఇది? అవునండి, నాదే అండి. అమ్మా, సోమవారం పుట్టినట్టు తెలుసా? తెలుసా అమ్మా? అవునండి. మండే. అవునండి, మండే. అలాగే ఇది తదియ కృష్ణపక్షము, పున్నమి నుంచి 3వ రోజు. ఇది వృషభ రాశి. అమ్మ, ఏం చేస్తున్నారు? ఎంతమంది పిల్లలు? నేను హౌస్ వైఫ్ అండి. నాకు 2 పిల్లలు. అమ్మ, జాతకం పాప, బాబు. జాతకం బాగుందమ్మా. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకొని చూడండి. అది రాకముందు, అది ధరించక ముందు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ ఆరోగ్యం ఎలా ఉంది, చేసిన పనులు ఎలా ఉన్నాయి, వాటి ఫలితం ఎలా ఉంది. ఇది వచ్చిన తర్వాత చిన్న ఒక నార్మల్ రుద్రాక్ష, 9 ముఖాలు, అమ్మవారి స్వరూపం, నవశక్తి స్వరూపం, మీ జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్. ఇది సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోండి. శరీరానికి తాకే విధంగా ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. ఇది వచ్చిన తర్వాత మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీరు చేస్తున్న పని ఎలా ఉంది, ఆ వచ్చే ఫలితం ఎలా ఉంది. ఒక అద్భుతం అంటే అతిశయోక్తి కాదు, అంత బాగుంటుంది. అమ్మవారే తోడై ఉంటుంది. అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షలో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే అది జీవితాంతం కాదు, ప్రతినిత్యము ప్రతి నిమిషము మనకు అది ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, అసలు కర్మ నుండి తప్పించుకోగలరా? అసలు ఈ కర్మ సిద్ధాంతం ఏంటి, దాని గురించి ఒకసారి వివరించండి మీ మాటల్లో. చాలా పెద్ద పెద్ద వాళ్ళ కర్మ గురించి చెప్తుంటారు. తప్పించుకోవడం, కర్మ ఎవరు తప్పించుకోలేరు, అది ఎక్కడికి కుదరదు. ఇవన్నీ ఏమిటంటే రెమెడీస్. దైవానుగ్రహం కోరుకోవడం, రుద్రాక్షలు లాంటివి వేసుకోవడం, ఇవన్నీ ఆ ఉధృత నుంచి తగ్గించుకోవడం కోసం, ఆ తీవ్రత లేకుండా చూసుకోవడం కోసం. తల మీద పడాల్సింది కాళ్ళ మీద పడితే ప్రాణం పోదు, తల మీద పడితే ప్రాణం. ఇలాగ రెమెడీస్ అనమాట. అది ఎంత బలంగా ఉంటుందంటే, పాతది ఒక జరిగిన వాస్తవ, లండన్లో జరిగిన ఒక వాస్తవ సంఘటన, పాతది ఒకటి చెప్తాం. కానీ ఇంత విచిత్రంగా కూడా ఉంటుందా అనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి నమ్మశక్యం కానీ నిజంగా జరిగిన ఒక కథ. అది 1883 లండన్లో 1800 అంటే ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు. అబ్బాయి పేరు హెన్రీ, అమ్మాయి పేరు మెర్సీ. ఈ మెర్సీ హెన్రీ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులకే అమ్మాయిని వదిలేశాడు. కొన్ని రోజులకే ఈ అమ్మాయి బ్రదర్కి కోపం వచ్చింది. మెర్సీ బ్రదర్కి కోపం వచ్చి తనని షూట్ చేసేద్దాం అనుకున్నాడు తుపాకీతో. మంచి రివాల్వర్ ఒకటి తీసుకొని తనని షూట్ చేశాడు, కాల్ చేశాడు, తుపాకీతో కాల్ చేశాడు. కాల్ చేశాను కదా అని చెప్పేసి అనుకొని సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఈ బుల్లెట్ తను ఏదైతే మెర్సీ బ్రదర్ కాల్చిన బుల్లెట్ అక్కడ ఒక చెట్టుకి గుచ్చుకుంది. అది
అందులో ఇరుక్కుపోయింది. తను చూసుకోవాలా, తగిలింది అనుకున్నాడు, అక్కడే ఆగిపోయింది బుల్లెట్, తిని చనిపోయాడు. సరే హెన్రీ అయిపోయింది, వేరే పెళ్లి చేసుకున్నాడు, జీవనం సాగింది. 20 సంవత్సరాల తర్వాత అంటే 1903 1903లో మళ్ళీ అదే బుల్లెట్ వచ్చి తనకు హెన్రీకి తగిలి చనిపోయాడు. రీజన్ ఏంటంటే ఆ చెట్టు కొడదామని ట్రై చేశాడు, అడ్డంగా ఉంది, అన్ని చెట్లు పెరిగిపోయాయి తన ఇంట్లో. దాన్ని ఒకటి కొడదామంటే అది బాగా ఎప్పటి నుంచో ఉంది కదా, బాగా బలంగా పెరిగింది. ఇది ఇట్లా అయితే లేదని దానికి ఏం చేశాడంటే కింద బాంబు పెట్టి పేల్చాడు. ఆ బాంబు పెట్టి పేల్చడంతో ఆ బుల్లెట్ దాంట్లోంచి విడిపడి హెన్రీ తలకొచ్చి కరెక్ట్గా ఎక్కడైతే గురి పెట్టాడో అక్కడికే వచ్చి బుల్లెట్, అదే బుల్లెట్ 20 సంవత్సరాల క్రితం కాల్చిన బుల్లెట్ అప్పుడు మిస్ అయింది, ఇప్పుడు వచ్చి తగిలింది. సో ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇలాంటి విచిత్రాలు కూడా జరుగుతుంటాయి, మనం ఊహించం కొన్ని జీవితంలో. కాబట్టి మంచి చేయండి, మంచి పని జరుగుతుంది, మంచి ఆలోచనలు చేయండి, మీరందరూ బాగుంటారు. చెడు చేస్తే ఎప్పటికైనా అది మనకి మన కుటుంబానికి నష్టమే. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి ప్రవీణ్ గారు, నమస్తే అండి. గురుగారు గారు మాట్లాడండి. ప్రవీణ్ గారు, ఓం నమ శివాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏమంటారు? డేట్ ఆఫ్ బర్త్ 1996 ఫిబ్రవరి 1996 ఫిబ్రవరి 23rd ఫిబ్రవరి, రైట్? శనివారం పుట్టినట్టు తెలుసా మీరు? సారీ, ఇది శుక్రవారం నాడు, ఇది ఫ్రైడే, ఇది శుక్రవారం. అంటారేమో అని చూస్తున్నాను. శనివారం నేను తప్పు చూశాను, ఫ్రైడే లీఫ్ ఇయర్. ఇది 366 డేస్ ఉంటాయి ఇందులో, రైట్ అండి. ఇది చవితి శుక్లపక్షము, శుద్ధ చవితి. ఇది కుంభరాశి, శతభిష నక్షత్రము. బాగుందండి. ఏం చదువుకున్నారు? అయ్యో, అలా ఆపేస్తే ఎట్లాగే చదువు? ప్రాబ్లమ్స్ ఉంటేనే చదవాలి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి అంటే మనం అభివృద్ధి చెందాలి. అంతేగాని మనం చదువు మానేయడం కోసం, మా నాన్నకి ఒంట్లో బాగాలేదు నేను మానేశాను, మా అమ్మకి జ్వరం వచ్చింది మందులు తేయడానికి వెళ్ళాను, స్కూల్కి మానేశాను, ఇవి కారణాలు చెప్పుకోవడానికైతే మంచిగా ఉంటాయి. తర్వాత భవిష్యత్తు అయితే ఏముండదు. అంటే చదువు లేకపోతే ఏం బతకాల్సిన అవసరం లేదంటే బతుకుతుంటారు, అది వేరు. కానీ ఉన్నతంగా మంచిగా బతకాలి అంటే 99% అంటే ఏదో 0.1% ఏదైనా ఎవరికైనా అద్భుతాలు జరిగితే చదువు లేకపోయినా ఇదవుతుంది. కానీ ఇప్పుడున్న సమాజంలో, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఖచ్చితంగా చదువు లేకపోతే కష్టం. సరే, అయిపోయింది, ఏమైనా అవకాశం ఉంటే చదవడం, లేకపోతే మళ్ళీ ఇలాంటి తప్పులు జీవితంలో జరగకుండా చూసుకోవడం. ఒక 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి, ఈ 3 రుద్రాక్షలు. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఏకముఖి రుద్ర స్వరూపము. అపమృత్యు బాధలు లేకుండా ఈ 3 కలిపి కానీ, 3 ఏదైనా ఒకటి కానీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది తోడై ఉంటుంది. ఈ ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ మీకు తోడై ఉన్నప్పుడు వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు మీ పక్కనే ఉంటాయి. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగాలి అంటే మనం చేస్తున్న పనికి ఒక సపోర్ట్ ఉంటే అది అద్భుతం. ఆ సపోర్టు దైవికంగా సపోర్ట్ ఉంటే అది ఈశ్వరుడే రుద్రాక్షలో ఉంటాడు కాబట్టి స్వయం ఈశ్వర స్వరూపం. సో ఈశ్వరుడు అక్కడ ఇంకా వ్యతిరేక శక్తులు ఏముంటాయి, దరిదాపులకి రావు, విజయాలు మీ పక్కనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్. ఆహార నియమాలు ఏమీ లేవు. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సీలేరు నుండి రేఖ గారు, నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మా, ఓం నమ శివాయ్. ఏమిటమ్మా, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం స్వామి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారమ్మా? బాబుది స్వామి. ఇస్తారా? ఫిబ్రవరి స్వామి. ఫిబ్రవరి 18 స్వామి. 18 బుధవారం. మీరు సంవత్సరం చెప్పండి అమ్మా. సంవత్సరమా స్వామి? 2009 స్వామి. 2009. అబ్బాయి ఇప్పుడు 10th క్లాస్ అమ్మా? 10th అయితే ఇంటర్లో జాయిన్ అయినా. ఫిబ్రవరి కదా, ఇంటర్లోకి వచ్చి ఉంటాడు. రైట్ అమ్మా. బుధవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? బుధవారం కన్ఫర్మ్ స్వామి. ఎంతమంది పిల్లలు మీకు?
ఇద్దరు స్వామి. ఇది పాడ్యమి, అమావాస్య తర్వాత రోజు. కుంభరాశి అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష అష్టముఖి. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఈ ఒక్క రుద్రాక్ష వేసి చూడండి, అవకాశం ఉంటే ఒక అద్భుతం. చాలా బాగుంటుంది. వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. రైట్ గురుగారు, మీ సంస్థ ద్వారా ఏర్పడిన అనుబంధ సంస్థ అయినటువంటి జేమ్స్ అండ్ డైమండ్ ఎలా ఉంది, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ అని జూబ్లీ హిల్స్లో ఈ సంస్థకి అనుబంధ సంస్థ. ఓకే. అంటే ఈ 33 సంవత్సరాల నా అనుభవంలో రుద్రాక్షలు తప్ప ఇంకేమీ లేదు. ఎప్పుడు చూసినా ఇంకోటి తెలియదు. ఈ సంస్థ అంటే ఇది ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ ఉంటుంది. మొట్టమొదటిసారి హైదరాబాద్ పెద్దమ్మ గుడి దగ్గర జూబ్లీ హిల్స్లో రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ అనే సంస్థని ప్రారంభించింది. ఎందుకంటే రుద్రాక్షల్లో ఎలా అయితే మోసం ఎక్కువ ఉంటుందో, దీనికి రిలేటెడ్ సబ్జెక్టే జెమ్స్ కూడా, నవరత్నాలు కూడా దీనికి సంబంధించిందే. కాకపోతే నేను ఎప్పుడూ టచ్ చేయలేదు. దాంట్లో కూడా చాలా ఘోరాలు జరుగుతూ ఉంటాయి. అందుకనే నన్ను ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడమన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, ముందు అందరి దగ్గర రత్నాలు ఉంటాయి. ఒక చిన్నగా కొన్ని ప్రశ్నలు మీరు వేసుకోండి. ఆ ప్రశ్నలు ఏమిటంటే, మీ దగ్గర ఏదైతే రత్నం ఉందో, అంటే జెమ్స్ మీరేమైతే నవరత్నాల్లో ఏ రత్నం అయితే మీరు పెట్టుకున్నారో, మీ దగ్గర ఉన్న రత్నము మీకు సంబంధించిన రత్నమే పెట్టుకున్నారా, లేకపోతే సిద్ధాంతులు కానీ షాపు వాళ్ళు కానీ వాళ్ళకి ఏది లాభం వస్తుందో అది మీకు అడ్వైస్ చేశారా? ఓకే. ఇది చాలా ముఖ్యం. మీకు సంబంధించింది మీరు పెట్టుకున్నారా, షాపు వాళ్ళకి లాభం వచ్చేది కానీ సిద్ధాంతులు వాళ్ళకి ఉపయోగపడేది కానీ మీకు అడ్వైస్ చేశారా? ఒకవేళ రెండోది, మీకు సంబంధించిందే మీరు పెట్టుకొని ఉంటే రత్నం, మీకు సంబంధించిన రత్నమే మీరు పెట్టుకొని ఉంటే అది అసలైనదేనా? ఓకే. ఒకవేళ ఇది అసలైనదే అయితే దీనికి మీరు పే చేసిన డబ్బు సరైన డబ్బే పే చేశారా, 7-8 రెట్లు ఎక్కువ పే చేశారా? మనం చూస్తున్నాం, మొన్న కూడా 300 రూపాయలు నగని 6 కోట్ల రూపాయలకి అమ్మిన మార్వాడి. ఇది అన్ని పేపర్లో వచ్చింది. సో ఇంత దారుణాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అవి కలర్ ఎక్కించిందా, అది హీటెడా ట్రీటెడా ఏంటి, అసలు అది సింథటిక్గా ఏమి, ఇవి అసలు చాలామందికి దీని పట్ల అవగాహన ఉండదు. మహామహులకు కూడా తెలియదు. వాళ్ళు ఇచ్చింది వీళ్ళు పెట్టేసుకుంటారు, ఏదో సర్టిఫికెట్ వాళ్ళే ప్రింట్ చేసి ఇస్తారు. పెద్ద పెద్ద బాగా ఖరీదైన వాళ్ళకైతే IGI లాంటిది పెడతారు. ఇంకా దాంట్లో మోసాల గురించి తర్వాత మాట్లాడతాం. ఇందులో జరుగుతుంటుంది. అందుకే ఈ సంస్థ ఇవి బట్టబయలు చేయడం కోసమే జూబ్లీ హిల్స్లో ఆ వ్యవస్థ. మీరు అక్కడికి వస్తే మీరు చూసుకోవచ్చు, మీ ప్రశ్నలకు సమాధానం అక్కడ దొరుకుతుంది, అన్నీ అక్కడ. తర్వాత ఈ సంస్థ ఏం చేసిందంటే, ఇప్పుడు జనరల్గా నవరత్నాలు అనేటప్పటికి ఎవరికి సంబంధించిందంటేనమ్మా, కొంచెం బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ఎక్కువగా. మామూలుకి సిద్ధాంతులు అందరూ ఏం చేస్తారంటే, ఎవరిని తప్పుపడ్డం నా ఉద్దేశం కాదు, వీళ్ళు పబ్బం గడుపుకోవడం కోసం ఆ తెల్ల మెటల్లోని ఇష్టం వచ్చిన మెటల్లో ఇష్టం వచ్చిన రాళ్ళని వాళ్ళకి సజెస్ట్ చేసి అప్పటికప్పుడు డబ్బులు ఇన్స్టెంట్గా తీసేసుకుంటారు. అవి ఏమీ నవరత్నాలు కాదు. చాలా 99%. ఎవరిని పాయింట్ ఎవరన్నా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ ఇవి ఏదో వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక రాయి ఇచ్చి ఏదో ఒక మెటల్లో ఇచ్చేసి వాళ్ళ బలహీనతను క్యాష్ చేసేసుకుంటారు. సో చాలామంది ఏంటంటే అది గోల్డ్లో వేసుకోవాలంటే సాధ్యం కాదు. ఒక పక్క గోల్డ్కి ఇప్పుడున్న కాస్ట్ గోల్డ్ చాలా ఎక్కువ. తర్వాత నవరత్నాలు ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వెరీ కాస్ట్లీ, ఒరిజినల్. కాకపోయినా వీళ్ళు ఆ రేటే తీసేసుకుంటారు. ఇన్ని రకాలుగా ఇబ్బందులతో అది వేసుకోవాలంటే కష్టమే. అందుకని ప్రారంభంలో ఈ సంస్థ ఏం చేస్తుందంటే, మీరు నవరత్నాల్లో మీకు సంబంధించిన రత్నం పెట్టుకోవాలని మీరు అనుకుంటే, మీరు అది పెట్టుకోలేకపోయారు, మిస్ అయ్యారని మీరు అనుకుంటే, ఈ సంస్థ మీ కోరిక ఖచ్చితంగా తీరుస్తుంది. మొన్నది అనౌన్స్ చేస్తే అమ్మ వచ్చిన అసలు రెస్పాన్స్ అయితే మామూలుగా కాదు, అసలు మేము ఊహించాల. అదేంటంటే ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఏం చేసామంటే, రుద్ర ఫౌండేషన్ ఒకటి ఉంది. మేము రోజు 500-600 మందికి భోజనం పెడతాం ఉచితంగా, ఎవరి దగ్గర ఏం తీసుకోకుండా. ఇప్పుడు ఆ రుద్ర ఫౌండేషన్ నుంచి ఎవరైనా రింగు పెట్టుకోవాలనుకొని ఈ సంస్థకి వస్తే, లేదా ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళని అడిగితే ఏం చేస్తారంటే అడ్వైస్ చేస్తారు, ఏది పెట్టుకోవాలో జాతకపరంగా కానీ వాళ్ళు ఉన్న స్థితిగతులకు కానీ ఒక జమ్ అంటే ఒక రాయి అడ్వైస్ చేస్తారు. అది మీరు బంగారంలో పెట్టుకోలేకపోతే పంచలోహాల్లో పెట్టుకోవడానికి వీలుగా అది ఉంటుంది. అంటే పంచలోహాలు కూడా బంగారం లాగే ఉంటుంది, డిట్టో గోల్డ్ లాగే ఉంటుంది. సో దాంట్లో చేసిస్తారు. అది చేయడానికి సుమారుగా బయట షాపుల్లో ఎక్కడైనా అయితే 4,000 నుంచి 5,000 రూపాయలు దానికి వాల్యూ ఉంటుంది, కాస్ట్ ప్లస్ రాయి కాస్ట్.
ఇప్పుడు ఈ 4 నుంచి 5,000 అయ్యేది కేవలం 2,800 మాత్రమే ఇక్కడ అవుతుంది ఈ ఆర్గనైజేషన్లో. 2,800 గోల్డ్ రింగ్ లాగే ఉంటుంది, ప్లస్ రాయి కాస్ట్ పే చేయాలి. ఓకే. ఈ 2,800లో కూడా 50% రుద్ర ఫౌండేషన్ పే చేస్తుంది. అంటే 1,400 రుద్ర ఫౌండేషన్ పే చేస్తుంది, 1,400 మాత్రమే మీరు రింగ్కి పే చేయాలి. ఓకే. రాయి ఎంత ఉంటే దానికి, అంటే రాయి ఇప్పుడు సపోజ్ ఒక క్యారెట్ 5,000 ఉందనుకో అమ్మ, ఒక క్యారెట్ 5,000 ఎల్లో సఫైర్ ఉంది, అది కార్డుతో పాటు టెస్టింగ్ ల్యాబ్ రిపోర్ట్తో పాటు వస్తుంది. ఇది బయట తీసుకుంటే మినిమం క్యారెట్ 13,000 ఉంటుంది, ఓ, అది 5,000కి వస్తుంది. ఓకే. అది 3 క్యారెట్లు వేసుకుంటామా, 2 వేసుకుంటామా, 5 వేసుకుంటామా, లేదు ఇంకా తక్కువది వేసుకుంటామా, అలా చూసుకొని జెన్యూన్ స్టోన్ వేసుకోవడానికి ఎక్కడా మీరు మోసపోకుండా మీ డబ్బుకి పూర్తి న్యాయమే జరగడమే కాకుండా తక్కువలో ప్రారంభంలో ఈ సంస్థ ఏం చేయాలో మేము అంటే 50% తగ్గించడం అంటే ఇప్పుడు ఆ వ్యాపార సంస్థలు పెంచేసి అందులో 50% తగ్గించడం కాదు, అది తయారయ్యేతే వాల్యూలో సగం మేము పే చేస్తాం, సగం మీరు పే చేయండి. ఓకే. సో ఇది ఇలా ఈ అవకాశం ఉంది. బంగారంలో పెట్టుకోవడం కష్టం అనుకున్న వాళ్ళు మీకు సరైన రాయిని నేనే అడ్వైస్ చేస్తాను, లేకపోతే మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో అడ్వైస్ చేయించుకోండి. ఆ ఉంగరం ఖచ్చితమైన ఉంగరం, బంగారం లాగా మెరిసేది, అది పెట్టుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మా వంతు సహకారం మేము ఖచ్చితంగా చేస్తాం. అక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, వాళ్ళకి ఫోన్ చేస్తే అది కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా 12 పారామీటర్స్ పాటిస్తూ ప్రపంచ స్టాండర్డ్స్ కలిగినటువంటి కార్డుతో సహా, అది టెస్టింగ్ ల్యాబ్ రిపోర్ట్తో సహా ఒరిజినల్ స్టోన్ని తక్కువకు అందజేసే ప్రయత్నం అయితే ఇక్కడి నుంచి జరుగుతుంది. సూపర్ సార్. రైట్ సార్, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి ఐశ్వర్య గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, గురువు గారు ఉన్నారు. అమ్మా, ఓం నమ శివాయ. నమస్తే సార్. ఏమిటమ్మా ఐశ్వర్య, ఏమిటమ్మా? సార్ ఇది నాకు యాక్చువల్లీ నా పేరు ఐశ్వర్య, నేను ఇక్కడ బర్తపురా నుంచి కాల్ చేస్తున్నాము హైదరాబాద్ లో. ఏమిటమ్మా? నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1/12/1990 సార్. 17 అమ్మా? 1/12. 1/12 December 1 ఫస్ట్. December 1, 1990 నా డేట్ ఆఫ్ బర్త్ సార్. అమ్మా ఐశ్వర్య, ఎంతమంది? సమయం అయితే తెలియదు సార్. ఏమిటమ్మా? సమయం అనేది తెలీదు. ఏమక్కర్లేదమ్మా, శనివారం పుట్టినట్టు పని తెలుసా? సాటర్డే. అవును సార్. పిల్లలు ఎంతమంది అమ్మా? పిల్లలు లేరు సార్, 9 years అయిపోయింది నాకు పిల్లలు. అమ్మా పుట్టింది ఆ రోజు క్యాలెండర్లో చతుర్దశి చూపిస్తున్నా, నువ్వు పుట్టినప్పటికి పున్నమి గడియలు వచ్చాయి, పౌర్ణమి అది. ఇది వృషభ రాశి. అనేది మాత్రం తెలుసు. ఏమిటమ్మా? శనివారం అనేది మాత్రం తెలుసు, కానీ పున్నమి కూడా అన్నమ్మా అది. అది పున్నమి, వృషభ రాశి. ఏమిటమ్మా ఏం చేస్తున్నావు పిల్లల కోసం? మరి ఇన్వెస్టిగేషన్స్ చేశారా అమ్మా? మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా. అదే పరీక్షలు అన్నీ చేయించారా? లేదు సార్, చేయించలేదు. అంటే పిల్లలకి ఇప్పుడు 9 years అయిపోయింది అంటున్నావు కదమ్మా పిల్లలకి, అవును సార్. మరి ఆ పరీక్షలు చేయించారా? మీ ఇద్దరు చేయించుకున్నారా? స్పెషల్లీ అని కాకుండా నాకు కూడా హెల్త్ మంచిగా ఉండదు ఫస్ట్. సో నేను అనేది ఐశ్వర్య అది కాదమ్మా, మనం నిర్ణయించుకొని నాకు మంచిగా ఉండదు అని నిర్ణయించుకొని కాబట్టి పిల్లలు పుట్టరు అని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదు. కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన డాక్టర్ల దగ్గరికి వెళితే దానికి సంబంధించిన టెస్టులు వాళ్ళు చేస్తారు. ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఒకవేళ నిజంగా ఏదైనా లోపం ఉంటే ఈ లోపం వల్ల మీకు సంతానం కలగట్లేదు, దీన్ని సరి చేసుకోవచ్చు, మందులు ఉన్నాయి, ఏదో ఒకటి చెప్తారు. లేకపోతే లేదు మీరు అనవసరమైన ఆందోళనలో ఉన్నారు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అని చెప్తారు. ముందు ఆ ప్రయత్నం చేయమ్మా. అలా ఒక్క రుద్రాక్ష చెప్తాను. ఈ రుద్రాక్ష వచ్చిన తర్వాత నవముఖి, ఇది అమ్మవారి స్వరూపం, ఇందాకే చెప్పాను, నీకు కూడా సరిపోతుందమ్మా. ఇది 9 ముఖాలు, నవశక్తి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, గ్రహాలకి అధిపతి. గ్రహపరమైన దోషాలుంటే ఇమీడియట్ రెమెడీ. సో అలాగే గౌరీ శంకర్ రుద్రాక్ష, గర్భగౌరీ రుద్రాక్ష అని ఉంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి పూజలో పెట్టు. గౌరీ శంకర్, శివాన్ శక్తి టుగెదర్ కలిసి ఉన్న జంట రుద్రాక్ష. ఇది అన్యోన్య దాంపత్యానికి, సంతానానికి. మెడికల్గా 1% అవకాశం ఉంటే 100% సంతానానికి అవకాశం ఉంటుంది అని చెప్పే ఒక అద్భుతమైన రుద్రాక్ష. ఇది మీ 2 గోత్రనామాలతో అభిషేకించి ఎక్కడ దేవతార్చన చేస్తామంటే దేవుడి ఫోటోలు ఎక్కడ ఉంటాయో అక్కడ చిన్న వెండి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ తీసుకొని ఈ గౌరీ శంకర్ రుద్రాక్ష కానీ గర్భగౌరి కానీ అక్కడ పెడితే సరిపోతుంది. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఆహార నియమాలు లేవు. ఈ డాక్టర్ పరీక్షలు చేయించండి, వాళ్ళ సలహా తీసుకోండి, ఇది పూజలో పెట్టండి, అన్నీ బాగుంటాయేమో. ఆల్ ది బెస్ట్. ఓం నమ శివాయ. రైట్ గురువు గారు, రుద్రాక్షల గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ. ఇది వాటి రుద్రాక్ష ప్రాయోజిత కార్యక్రమం. నమస్తే.